నేతాజీ అధ్యాయం 18 వెనక్కి తిరిగిన వీరులు. నేతాజీ యుద్ధంలో ఓడిపోయాం, మళ్ళీ పుంజుకొని పోరాడే ఆశ లేదు, ఇక మన పోరాటం దేనికోసం అని అడిగాడు ఇంఫాల్ పరాజయం తర్వాత కల్నల్ థిల్లాన్. స్వాతంత్ర్యానికి మూల్యం చెల్లించటానికి అని బదులిచ్చాడు నేతాజీ. స్వాతంత్ర్యాన్ని కోరుకునే భారతీయుల నెత్తురు ప్రవహించినప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందని నేతాజీ ఎప్పుడూ చెప్పే మాట నాకు ఆ సమయాన గుర్తొచ్చింది. మన జాతీయ ధ్యేయం స్వాతంత్ర్యం సాధించటం, మన మిలిటరీ లక్ష్యం దానికి నెత్తురు మూల్యం చెల్లించటం అని నాకు తేటతెల్లమైంది అంటాడు థిల్లాన్. ఇంఫాల్ యుద్ధంలో విఫలమైతే చివరి సైనికుడు నేల కొరిగే వరకు పోరాడాలి. ఆఖరు రక్తపు బొట్టును దేశం కోసం చిందించాలి. తమ అసమాన త్యాగంతో, అనన్య శౌర్యంతో భారతీయులను కదిలించాలి. బ్రిటిష్ సైన్యంలోని భారత సైనికులలో దేశభక్తిని పురికొల్పి తిరుగుబాటును తేవాలి. ఇదే నేతాజీ మొదటి నుంచి నొక్కి చెప్పింది. ఇంఫాల్ ఆపరేషన్లో గెలిచే ఆశ లేదని జనరల్ కవాబే తనకు చెప్పినప్పుడు, జపాన్ యుద్ధాన్ని ఆపినా మేము కొనసాగిస్తాం, మా మాతృభూమి విమోచన కోసం మేము చేసే ప్రయత్నాలన్నీ విఫలమైనా మేము పశ్చాత్తాపడం. సైనికుల మరణాలు, సరఫరాల సమస్యలు, కరవులు పోరాటం ఆపేందుకు కారణాలు కాజాలవు. మొత్తం విప్లవ సైన్యం అంతరించిపోయినా మా ప్రయాణం ఆగదు అని చాటినవాడు నేతాజీ. అలాంటి మహానాయకుడే తన సైన్యాన్ని పోరాటం విరమించి వెనక్కి రమ్మని ఒక దశలో ఆదేశించక తప్పలేదు. దానికి కారణాలు అనేకం. ఇంఫాల్ యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు చూపిన పరాక్రమం శత్రువులను సైతం ఆశ్చర్యపరిచిన మాట వాస్తవం. కలాదన్, హకా, టిడ్డిమ్, బిషన్పూర్, పలేల్, కోహిమా ఇలా తమకు అవకాశం దొరికిన ప్రతి రంగంలోనూ వారు బలవంతుడైన శత్రువును వెంటపడి తరిమివేయగలిగారు. ఒక్క పలేల్ వైఫల్యం, దానికి కూడా జపాన్ వాళ్ళు మాట నిలుపుకోకపోవటం కారణం. అది మినహా ఏ రంగంలోనూ ఐఎన్ఏ వెను తిరగటమంటూ ఎరగదు. సుభాష్ బ్రిగేడ్ కోహిమా చుట్టూ కొండల మీద త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరవేసింది. గాంధీ, ఆజాద్ బ్రిగేడ్లు దాదాపు 250 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళగలిగాయి. అక్కడ ఆజాద్ హింద్ ప్రభుత్వం కొన్నాళ్ళైనా నడిచింది. స్థానిక ప్రజలు దానిని నయీ సర్కార్ అని ఇష్టంగా పిలిచేవారు. తమ మధ్య వివాదాలను విచారించి ఆ సర్కారు చేసిన పరిష్కారాలకు ఐచ్ఛికంగా కట్టుబడేవారు. అలా ప్రజాబలం, ధైర్యం, శౌర్యం పుష్కలంగా ఉన్న దురదృష్టం కొద్దీ ఐఎన్ఏకి విధి వక్రించింది. ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ ఆగ్నేయేసియా చేరటానికి ముందే ఏర్పాటైంది. యుద్ధ ఖైదీలుగా ఉండి జపాన్ వాళ్ళు పెట్టే క్రూరమైన బాధలు తప్పించుకోవటం కోసం ఆపద్ధర్మంగా దానిలో చేరిన వారే ఎక్కువ మంది. అలాంటి అవకాశవాదులలో సైతం అత్యధికులను నేతాజీ తన సమ్మోహన శక్తితో సిసలైన దేశభక్తులుగా తీర్చిదిద్దగలిగాడు. కానీ బ్రిటిష్ సర్కారు అంటే భయమో భక్తో జాస్తి అయిన వారు ఐఎన్ఏ శ్రేణుల్లో కొందరు మిగిలారు. ఇంఫాల్ సెక్టార్లో శత్రుసేనలు ఎదుట పడ్డప్పుడు నేతాజీ ప్రేరణ వల్ల బ్రిటిష్ ఆర్మీలోని పలువురు భారతీయ సైనికులు ఐఎన్ఏ శ్రేణుల్లో కలిసినట్టే అటువైపు ప్రాపగాండాకు, ప్రలోభాలకు లోబడి ఐఎన్ఏ నుంచి బ్రిటిష్ ఆర్మీలోకి కొందరు ఫిరాయించారు. వారి నుంచి శత్రుస్కంధావారం గుట్టుమాటలను తెల్లవాళ్లు రాబట్టారు. ఇంఫాల్, కోహిమాలలో జపాన్ ముట్టడికి ఉక్కిరిబిక్కిరై దిగ్బంధం నుంచి బయటపడే ఆశ లేక మిత్రరాజ్యాల సేన లొంగిపోవటానికి సిద్ధమైన తరుణం అది. ఆహార సరఫరా సమస్య వల్ల ఆకలి చావుల కంటే లొంగుబాటు మేలని తాము అనుకుంటూ ఉంటే తమకు మించిన సరఫరాల సమస్య శత్రువులను బాధిస్తున్నదన్న రహస్యం ఫిరాయింపుల ద్వారా సర్కారుకు తెలిసింది. శత్రు శిబిరం బలహీనతలు, జపాన్ సైన్యానికి ఐఎన్ఏకి నడుమ వైరుధ్యాల సంగతి ఉప్పందాక బ్రిటన్ తెప్పరిల్లింది. విమాన వాహక నౌకలు రేవులకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టే వరకు ఎలాగో ఓర్చుకుంటే ముట్టడి గండం నుంచి బయటపడగలమన్న నమ్మకం వారికి కలిగింది. దాంతో లొంగిపోయే ఆలోచన మానుకుని బ్రిటిష్ సేనలు పళ్ల బిగువన పోరాడాయి. అక్కడి నుంచి యుద్ధగతి మారి జపాన్ పతనం మొదలైంది. సరిగ్గా అదే సమయాన వర్షాలు ఆ ఏడు ముందుగా ముంచుకొచ్చాయి. సేనలకు నిత్యావసర సరుకుల రవాణాకు ఉన్న నాటు సరఫరాలు జడివానలకు కొట్టుకుపోయాయి. ఆహారం, మందుల సరఫరా ఆగిపోయింది. ఉన్న రేషన్లు, మందులు నిండుకున్నాయి.
సైనికులు చుట్టుపక్కల నాగా గ్రామాల నుంచి ఒడ్లు తెచ్చుకొని అడవి గడ్డితో కలిపి ఉడకబెట్టుకుని తిని కడుపు నింపుకునేవారు. రుచి కోసం చిటికెడు ఉప్పైనా దొరికేది కాదు. వారాల తరబడి ఇదే తిండి తినటం వల్ల సైనికుల సత్తువ క్షీణించింది. దీనికి తోడు ఆ ప్రాంతమంతటా అడవి ఈగలు జాస్తి. ఎవరికి ఏ కాస్త దెబ్బ తగిలే పుండు అయినా దాని మీద ఈగలు వాలేవి. కాసేపట్లో పుండ్లలో వందల కొద్దీ పురుగులు చేరేవి. యమయాతన భరించలేక కొందరు బాధితులు జై హింద్ అంటూ తమను తాము తుపాకీతో కాల్చుకునేవారు. ఇన్ని బాధలు పడుతున్నా వెనక్కి మరలాలన్న ఆలోచనే ఎవరికీ రాలేదు. అలాంటి పరిస్థితుల్లో జూన్ 4న జపాన్ సేనల ప్రాంత కమాండర్ జనరల్ సాటో ఐఎన్ఏ సుభాష్ బ్రిగేడ్ కమాండర్ షా నవాజ్ ఖాన్ని పిలిచి, ఇక ఇక్కడ ఉండలేము, మేము వెనుదిరిగి ఉఖ్రుల్కి వెళ్ళిపోతున్నాం, మీరు మాతో వచ్చేయండి అన్నాడు. అది కుదరదు. ప్రతి పోరులో శత్రువును గెలిచి కోహిమాలో మా జెండా ఎగరేశాక ఇప్పుడు దాన్ని పీక్కొని వెనక్కిపోవటం మా వల్ల కాదు అని షానవాజ్ తిరస్కరించాడు. మనం పోరాటం ఆపలేదు, ఉఖ్రులు వెళుతున్నది అక్కడి నుంచి ఇంఫాల్ మీద దాడి చేయటానికి అని మభ్యపెట్టి షానవాజ్ను సాటో ఒప్పించాడు. అష్టకష్టాలు పడి తీరా ఉఖ్రులు చేరాక అక్కడికి రేషన్ల సరఫరా లేదని చెప్పి అటు నుంచి తాము అనే చోటికి తరలించారు. తీరా అక్కడికి వెళ్ళాక ఇంకా పోరాటం మా వల్ల కాదు, యుద్ధం చాలించి వెనక్కిపోతున్నామని అసలు సంగతి చల్లగా చెప్పారు. సుభాష్ బ్రిగేడ్ సైనికులు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మొదలెట్టిన యుద్ధాన్ని మధ్యలో ఆపటం మనకు అప్రతిష్ట. ఇటు నుంచి పలేల్ రంగానికి వెళ్ళి అక్కడి గాంధీ ఆజాద్ బ్రిగేడ్లతో కలిసి శత్రువుపై పోరాడుతూ మరణించటమే మనకు మర్యాద, వెనక్కి మాత్రం పోవద్దు అని బ్రిగేడ్ ఆఫీసర్లు గట్టిగా కోరారు. కమాండర్ షానవాజ్ ఖాన్ వారి డిమాండ్కు అంగీకరించాడు. అది తెలిసి జపనీస్ కమాండర్ తక్షణం కలగజేసుకొని మీ వాళ్లకు దయచేసి నచ్చ చెప్పండి అంటూ నేతాజీకి జరూర్ విన్నపం పంపించాడు. అదే సమయాన జపాన్ సైన్యాధికారి మేజర్ ఫుజివారా కూడా గాంధీ ఆజాద్ బ్రిగేడ్ల డివిజనల్ కమాండర్ మహమ్మద్ జమాన్ కియానీకి ఇలాగే నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. త్వరలో అన్ని రంగాల్లోనూ సేనల ఉపసంహరణ జరగబోతున్నది, కాబట్టి మీరు కూడా వెనక్కి మరలండి అని అతడంటే కియానీ, మేము దానికి చచ్చినా ఒప్పుకోం, భారత భూమిలో ఇప్పటికే 150 మైళ్ళు చొచ్చుకు వెళ్ళాం, ప్రాణం ఉన్నంత వరకు ఇంకా ముందుకే పోతాం, వెనక్కి మళ్ళీ ప్రసక్తి లేదు అని కరాఖండిగా చెప్పాడు. షానవాజ్కైనా కియానీకైనా ప్రేరణ వారిలో నేతాజీ నింపిన విప్లవ స్ఫూర్తే. అది తెలుసు కాబట్టి ఫుజివారా నేరుగా నేతాజీ దగ్గరికే వెళ్ళి సేనల ఉపసంహరణకు ఆయన సహాయం అభ్యర్థించాడు. సైనికులను ఉత్సాహపరచడానికి పైకి ఎంత ఆశాభావం వ్యక్తపరిచినా సుభాష్ చంద్రబోస్కు ఇంఫాల్ సంగ్రామం మీద భ్రమలేమీ లేవు. 1944లో ఆరకన్, ఇంఫాల్, కోహిమా ఆపరేషన్లలో మిత్రరాజ్యాల సైనికుల సంఖ్య 155,000 కాగా జపాన్ సైనికుల సంఖ్య అందులో సగం కంటే కొంచెం ఎక్కువ, అంటే 87,000. రంగంలో నిలిచి పోరాడే అవకాశం దక్కిన ఐఎన్ఏ సైనికుల సంఖ్యేమో జపాన్ బలగంలో 10వ వంతు కంటే తక్కువ, 8,000. అవకాశం దొరికిన మేరకు శౌర్య పరాక్రమాలను నిరూపించుకోగలదే తప్ప సొంతంగా యుద్ధంలో గెలిచే శక్తి ఐఎన్ఏకి లేదు. మిలిటరీ పరంగా అది జపాన్ క్యాంపెయిన్, సంఖ్యాపరంగానూ ఆయుధపాఠవంలోనూ అసలైన వైమానిక బలంలోనూ శత్రువు ముందు జపాన్ తూగలేదు. పైగా జపాన్ సేనా నాయకుల ప్రయోజకత్వము నేతాజీకి బాగా తెలుసు. మూర్ఖపు ముట్టడి బిడిసికొట్టి ఇంఫాల్ యుద్ధంలో జపాన్కి శృంగభంగం తప్పదని ఆయన ముందే ఊహించాడు. వాస్తవ పరిస్థితి తనకు తెలియనివ్వకుండా జపాన్ వాళ్ళు దాచిపెడుతున్నారని గ్రహించి నిజ నిర్ధారణ కోసం నేతాజీ అప్పటికే ఏసీ చటర్జీ నాయకత్వంలో ఒక బృందాన్ని రంగానికి పంపించాడు. సైనికులకు జీతాల చెల్లింపులకు, అవసరమైన కొనుగోళ్లకు సరిపడా డబ్బు, లారీల్లో సరుకులు, మందులు, మరమ్మతుల సామాగ్రి వగైరాలు వేసుకుని వారు బయలుదేరారు. రేషన్లు అందక, మందులు దొరకక, జపాన్ వాళ్ళు సహకరించక మన వారు పడుతున్న అవస్థలను, గడ్డి, గాదం, దొరికిన దుంపలు, ఆకులు, అలములు, ఒడ్లు ఉడకేసి తింటూ మలేరియా వంటి జబ్బుల పాలవుతూ నడుములోతు బురదలో నడుస్తూ వీర జవాన్లు పడుతున్న అగచాట్లను వారు ప్రత్యక్షంగా గమనించారు. రంగం వెళ్ళాక ఇస్తామని చెప్పిన టెలిఫోన్లు, వైర్లెస్ కమ్యూనికేషన్లు,
జపాన్ సోదరులు సమకూర్చనందువల్ల డివిజన్ కమాండ్ నుంచి ఆదేశాల కోసం ప్రమాదభరిత యుద్ధ ప్రాంతాల గుండా మైళ్ళ దూరం మనుషుల ద్వారా వర్తమానాలు అందుచేసుకోవలసి రావటం వంటి సమస్యలను వారు అర్థం చేసుకుని తిరిగి వెళ్ళాక నేతాజీకి వివరంగా రిపోర్ట్ ఇచ్చారు. జూలై వచ్చేసరికి మలేరియా లాంటి జబ్బులు ప్రబలి మందులు లేక తిండి దొరకక సైనికుల బతుకు దుర్భరమైంది. నీటి ప్రవాహాల్లో దోమతెరలతో చేపలు పట్టుకుని అక్షరాల అడవి గడ్డి తిని ఆ సమయాన ఎన్ని పాటలు పడ్డది నాగసుందరం అనే తమిళుడు వర్ణించాడు. మేజర్ ర్యాంకు వాడు ద్రోహానికి పాల్పడ్డా సామాన్య సిపాయిలు బ్రిటిష్ సర్కారు ప్రలోభాలకు పెద్దగా లొంగిపోలేదు. ఐఎన్ఏ సోదరులారా, తిండి లేక మందులు దొరక్క నానా బాధలు పడుతూ ఇన్నాళ్ళు ఎలా ఉంటారు? మీ భార్యా బిడ్డలు మీ గురించి తలడిల్లుతున్నారు. మా వైపు వచ్చేయండి. మీకు మంచి ఆహారం, వైద్య సదుపాయం దొరుకుతాయి. మీకు జీతం పెంచుతాం, రివార్డులు, 3 నెలల సెలవు కూడా ఇస్తాం అంటూ బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ సంతకంతో ఉన్న కరపత్రాలను విమానం నుంచి ఐఎన్ఏ శిబిరాల వైపు వెదజల్లేవారు. కానీ మన సైనికులు బ్రిటిష్ బానిసల్లా సుఖపడే కంటే స్వాతంత్ర్య సైనికులుగా గడ్డి తిని బతకటం మేలు అని చెప్పి ఏరి కోరి దురవస్థలు పడ్డారు. తిరోగమనానికి తన సేనలను ఒప్పించమని మేజర్ ఫుజివారా తన దగ్గరికి వచ్చినప్పుడు నేతాజీ దృష్టిలో ఇవన్నీ ఉన్నాయి. ఆయన పట్టుబట్టి జపాన్ మీద ఒత్తిడి పెట్టి ఇంఫాల్ యుద్ధానికి పురకొల్పింది జపాన్ సౌజన్యంతో ఆ యుద్ధాన్ని గెలిచి భారతదేశ కిరీటాన్ని చేజిక్కించుకోవాలన్న యావతో కాదు. గెలుపు ఓటముల మీద ఆయనకు ధ్యాస ఎప్పుడూ లేదు. భారత ప్రజలు చూస్తుండగా స్వాతంత్ర్య సమర సైనికులు సామూహికంగా ఆత్మార్పణ చేసేందుకు మహదవకాశంగానే నేతాజీ ఆ యుద్ధాన్ని తలచాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ను ఒక పెద్ద ఆత్మాహుతి దళంగా ఆయన పలుమార్లు వర్ణించాడు. స్వాతంత్ర్యం కోసం తాను సంకల్పించిన ఆత్మాహుతికి ఇది సమయమా అనేదే ఇప్పుడు నేతాజీ ముందున్న ప్రశ్న. ఇంఫాల్ ఆపరేషన్లో ఎదురు దెబ్బల కబురు తెలియగానే మిగిలిన 2 ఐఎన్ఏ డివిజన్లను అవశ్యం రంగానికి తరలించనివ్వమని జనరల్ కవాబేని బోస్ కోరాడు. దానికి అతడు ఒప్పుకోలేదు. తాను అనుకున్న ప్రకారం మొత్తం 3 డివిజన్లు 30,000 ఐఎన్ఏ సైనికులు రంగంలో ఉండి ఉంటే వెనక్కి తిరిగి రాకండి, స్వాతంత్రం కోసం చివరి మనిషి నేల కొరిగేంత వరకు పోరాడండి అని బహుశా నేతాజీ నిస్సంకోచంగా ఆనతిచ్చి ఉండేవాడే. కానీ రణరంగంలో ఉండేందుకు ముందో వెనకో అవకాశం చిక్కింది మొత్తం సైన్యంలో 3వ వంతుకు మాత్రమే. వారిలోనూ కొంతమందికి ప్రత్యక్షంగా పోరాడే వీలు లేకుండా రోడ్లు వేయటం, వంతెనలు మరమ్మతు చేయటం, మంటలు ఆర్పటం, మూటలు మోయటం, ఎడ్లబళ్ళు నడపటం వంటి డ్యూటీలు వేశారని నేతాజీకి షానవాజ్ ఖాన్ ఏప్రిల్లోనే ఫిర్యాదు చేశాడు. 3/2 వంతుల సైన్యానికి యుద్ధం చేసే అవకాశమే రాక ముందస్తు వర్షాలు వచ్చిపడ్డ అస్తవ్యస్త పరిస్థితుల్లో రంగంలో మిగిలిన 6,000 మందిని ఆత్మాహుతికి పురికొల్పటం పాడి కాదని బోస్ భావించాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వచ్చేయండి అని తన సేనలను ఆదేశించాడు. తమను వెనక్కి రమ్మంటున్నారని చెప్తే ఐఎన్ఏ సైనికులు నమ్మలేదు. నేతాజీ అలా అని ఉండడు. జపాన్ వాళ్లే ఆయన పేరు చెప్పుకొని ఏదో మోసం చేస్తున్నారు, ఎన్ని బాధలైనా పడి చావనైనా చస్తాము కానీ వెనక్కిపోయి నేతాజీకి మొగం చూపించలేము అని మొండికేశారు. సాక్షాత్తు నేతాజీ నుంచే ఆ ఆదేశం వచ్చిందనటానికి తమ కమాండర్లు రుజువులు చూపిస్తే అందరూ గొల్లున ఏడ్చారు. మొదటి డివిజన్ సేనలన్నిటినీ వెనక్కి మరలమని జూలై 18న కమాండర్ కియాని ఉత్తర్వు చేశాడు. వైఫల్యానికి బాధ్యత వహించి ప్రధాని పదవికి రాజీనామాను జూలై 26న చక్రవర్తికి టోజో సమర్పించాడు. చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను నెమరవేసుకుంటూ బరువెక్కిన గుండెతో, విషణ్ణ వదనాలతో కోహిమా, చమోల్ నుంచి ఫాలం, కలాదాన్ దాకా మొత్తం అన్ని రంగాల నుంచి మొత్తం సేనలు ఇంటిదారి పట్టాయి. కాలే కడుపులతో కాళ్ళు ఈడ్చుకుంటూ 100 మైళ్ళ నడకలో సైనికుల దుర్భర వ్యధ షానవాజ్ ఖాన్ మాటల్లో. అప్పుడు మేము పడినన్ని కష్టాలు బహుశా ప్రపంచంలో ఏ సైన్యము పడి ఉండదు. కుండపోత జడివానలకు దారులన్నీ కొట్టుకుపోయాయి. మోకాలు లోతు బురదలో అడుగు తీసి అడుగు వేయటం కష్టం. చాలామంది మలేరియా, అతిసార వ్యాధుల బారిన పడ్డారు. ఎవరికీ సత్తువు లేదు. ఒకరికి సహాయం చేసే స్థితిలో ఎవరూ లేరు. ఆకలితో, జబ్బులతో నేలకూలిన జపనీస్, ఇండియన్ సైనికుల శవాలు వెళ్లే దారికి అటూ ఇటూ 100ల సంఖ్యలో కనిపించాయి.
4 రోజుల కింద చచ్చిన గుర్రాలను పీక్కుతింటున్న వారిని నా కళ్ళతో చూశాను. తాము నుంచి 175 మైళ్ళ దూరంలోని అహ్లౌకు ఎలాగో చేరుకోండి, అక్కడ 400 మంది రోగులకు రవాణా సదుపాయం ఏర్పాటు చేయగలం, అక్కడికి కాస్త దూరంలో ఉండే తెరౌన్ నుంచి మొత్తం రెజిమెంట్కు నదీ రవాణా ఏర్పాటు చేస్తాం అని జపాన్ వాళ్ళు హామీ ఇచ్చారు. దొరికిన ఎడ్లబండ్ల మీద తీవ్రంగా జబ్బుపడిన వారిని వేసుకొని ఎలాగో అహ్లౌ నదీ తీరానికి చేరాం. నది వరదతో పోటెత్తింది. వ్యాధిగ్రస్తుల రవాణాకు కనుచూపు మేరలో ఒక్క పడవ కనిపించలేదు. అక్కడే వారం రోజులు పడి ఉన్న తర్వాత బర్మా వాళ్ళెవరో కాసిన పడవల సాయం చేస్తే నది దాటాం. విషపూరితమైన జలగలకు, మలేరియా దోమలకు నెలవు అయిన ప్రాంతాలలో మోకాల్లోతు బురదలో, తెరపిలేని వానలో ఖాళీ కడుపుతో ఎడతెగని నడక సాగించాం. రేషన్లు ఇప్పించమని ఎంత బతిమిలాడినా జపాన్ వాళ్ళు చేయగలిగి కూడా సహాయం చేయలేదు. ఎందరో సైనికులు ఆకలి చావుల పాలయ్యారు. మా వెంట ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా అందరిలాగే మలేరియాకు, అతిసారానికి లోనయ్యారు. మరణించిన వారిని వదిలేసిపోవటం కంటే చేయగలిగింది లేదు. వేల సంఖ్యలో ఈగలు ముసిరిన మానవ కళేబరాలు దారి పొడవునా లెక్కలేనన్ని కనపడ్డాయి. ఒకచోట ఒక యువ సైనికుడు కనిపించాడు. అతడి కాలి మీద గాయం, దాని నిండా పురుగులు. భరించలేని బాధ నుంచి విముక్తికి చావు కోసం ఎదురు చూస్తున్నాడు. నేను పలకరిస్తే కళ్ళు తెరిచాడు. లేవబోయి ఓపిక లేక కూలబడ్డాడు. నన్ను పక్కన కూర్చోమని సైగ చేశాడు. కన్నీరు జలజల కారుతుండగా బలహీన స్వరంలో నాతో ఇలా అన్నాడు, సాహిబ్, మీరు వెనక్కి తిరిగి వెళ్ళి నేతాజీని చూస్తారు. నేను చూడలేను. నా జైహింద్ ఆయనకు తెలపండి. ఆయనకు చేసిన భాష నేను తప్పలేదని చెప్పండి. చూస్తున్నారు కదా, బతికుండగానే నన్ను పురుగులు పీక్కుతింటున్నాయి. అయినా నా దేశం కోసం, నా మాతృభూమి విముక్తి కోసం చచ్చిపోతున్నానని నాకు తృప్తిగా ఉంది. దయచేసి ఈ సంగతి నేతాజీకి చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఇంకా కొన్ని వందల మంది ఉన్నారు. బెర్రీ వ్యాధితో కాళ్ళు మొహం తెగవాచి, అతిసారంతో జీవశక్తి నశించి, కాలు తీసి కాలు పెట్టలేని స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఆఫీసరు తమ దగ్గరికి వచ్చి ఎన్ని బాధలైనా పడతామని నేతాజీకి మాట ఇచ్చారు కదా, మర్చిపోయారా? నేతాజీ ఇంకో 50 మైళ్ళ దూరంలో మీకోసం ఎదురు చూస్తున్నాడు, మీకు ఆయన చూడాలని లేదా అని హెచ్చరించగానే శరీర బాధను లెక్క చేయక లేచి ముందుకు కదిలిన వాళ్లను నేను వందల మందిని చూశాను. నేతాజీని కళ్ళారా చూడటం కోసం 50 మైళ్ళ దూరం పాకుకుంటూ వెళ్ళి ఆయన దర్శనం కాగానే మరణించిన వారు ఎందరో ఉన్నారు. మై మెమరీస్ ఆఫ్ ఐఎన్ఏ అండ్ ఇట్స్ నేతాజీ, మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్, పేజెస్ 102 to 107. కొండదారిన తిరిగి వెళుతుండగా డివిజనల్ కమాండర్ మహమ్మద్ కియానీకి ఒక చోట చెట్టు కొమ్మని ఆనుకుని మల విసర్జన భంగిమలో కూర్చున్న ఒక సైనికుడు కనిపించాడు. ఎంతకీ లేవకపోయేసరికి దగ్గరికెళ్ళి చూస్తే ప్రాణం ఎప్పుడో పోయింది. అతిసార వ్యాధితో దుర్మరణం పాలైన ఆ సైనికుడు రంగూన్లో ప్రసిద్ధ వ్యాపారి ఖన్నా. ఎన్నో లక్షలు విలువ చేసే తన యావదాస్తిని నేతాజీ ఉద్యమానికి విరాళంగా ఇచ్చి స్వయంగా తాను ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరాడు. అతడి భార్య ఝాన్సీ రాణి రెజిమెంట్లో చేరగా కుమారుడు బాలసేనలో కలిశాడు. ఇంఫాల్ రంగానికి వెళ్ళిన మొత్తం 8,000 ఐఎన్ఏ సైనికుల్లో 400 మంది యుద్ధంలో మరణించారు. 1,500 మంది ఆకలి వల్ల వ్యాధుల కారణంగానో చనిపోయారు. 800 మంది బ్రిటిష్ సేనలకు లొంగిపోయారు. 2,600 మంది క్షేమంగా తిరిగి వచ్చారు. వారిలో 2,000 మంది రాగానే ఎకాయికి ఆసుపత్రుల్లో చేరారు. 715 మంది శత్రువుతో కలిసిపోయారు. కొందరు నదులు దాటే సమయంలో ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొంతమంది అడవుల్లో దారి తప్పి గల్లంతయ్యారు. విధివశాత్తు పరాజయం పాలైన కథన రంగంలో ఐఎన్ఏ వీర సైనికుల పరాక్రమం పగవాళ్లను సైతం మెప్పించింది. యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్లో ఐఎన్ఏ గురించి చేసిన వంకర ప్రశంస ఇది. ఏ మెజర్ ఆఫ్ కరేజ్ కెనాట్ బి డినైడ్ టు ఐఎన్ఏ ఫ్రంట్ లైన్ యూనిట్స్. దే ఫేస్డ్ అప్ టు బ్రిటిష్ ఎక్విప్మెంట్, ట్యాంక్స్, గన్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ with rifles and bullock carts and empty stomachs. Quoted in The Last Hero, Mihir Bose, page 416.
రంగంలో ముందు నిలిచిన ఐఎన్ఏ దళాల స్థైర్యాన్ని మెచ్చుకోవాలి. బ్రిటిష్ ఎక్విప్మెంట్ను, ట్యాంకులను, విమానాలను వారు రైఫిళ్లతో, ఎడ్లబండ్లతో, ఖాళీ కడుపులతో ఎదుర్కొన్నారు. మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో, వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ శాస్త్రి గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి. నేతాజీ గ్రంథం గురించి, శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. తరువాయి అధ్యాయం రేపు విందురుగాని. సెలవు.